మనం బీరావనపురం గ్రామంలో ఉన్నాం. పల్లెటూరు మారుమూల ప్రాంతాల్లో నిర్వహించే పండుగలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అందులోనూ ముఖ్యంగా వేసవికాలంలో వచ్చే పండగల్లోని కళ్ళు చెట్ల పండుగ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. నివసించే ప్రాంతాలు అన్నీ అడవి ప్రాంతాల వలె ఉంటాయి. అందులోనే ఈ కళ్ళు చెట్టు పండగ అనేది ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక అద్భుతమైన పండగ భావిస్తారు వాళ్ళు. గిరిజన యొక్క సంప్రదాయాలు మరియు వారి యొక్క ఆచారాల ప్రకారం ఒక కోళ్లను, అదేవిధంగా రకరకాల విన్యాసాలతో మరియు ప్రదర్శనలతో మొదలుకొని తాటి చిగురు, తాటి కళ్ళు ఈ విధంగా బొట్లను పెట్టి చెట్లకు అలంకరించి ఈయన పూజారి. ఈయన ఊర్లో ఈ పండుగ జరిగిన ఈయన దగ్గర ఉంటారు అనుకుంటాం, కానీ అది మోసం. ఈ కోడికి ఇక్కడ నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి తరలించుకొచ్చి దీన్ని బలవంతంగా తెచ్చింది. కొండ మొదల నుంచి తీసుకొచ్చారు. ఈయన అసలైన గీతారే నవరా. ఆయన ఎక్కుతున్నటువంటి తాడుతో తయారు చేసిన మూక అంటారంట. మీ భాషలో ఏమంటారా? మూక లేదు, చెట్టు మూక అంట. చెట్టు మూక అంట. దాన్ని డిజైన్ చేసుకున్నారు. దీన్ని అందంగా అలంకరించుకున్నారు. పూజారి గారు అంతా రెడీ చేస్తున్నారు. దీనికి వింతగా చూడడానికి కొందరు యువకులు ఇంత ఉత్సాహంతో పాల్గొన్నారు. ఎక్కుతా నువ్వు కాదు, ఎక్కుతాడట. అయితే వద్దులే, వెయ్యాలి. అయితే ఈ విధంగా అన్ని రకాలుగా చూపించి దాన్ని మొక్కినట్టుగా వంగి నమస్కరిస్తున్నారు చెట్టుకి. ఇప్పుడు సందడి అయితే నెలకొనబోతుంది కొద్దిసేపట్లో. ఇంకో మూకు లేదా మరి? నీ పారం లేదు. నెక్స్ట్ వేసేది నిన్నే. అయితే నేను నెట్టేసుకొస్తాను. అంతా డెలిట్ చేసి మనం మాట్లాడుకుంటాం. కొన్ని వాయిస్ నుంచి కూడా బాగున్నాయి కామెడీగా. ఇంతకన్నా దారుణంగా ఇద్దరు తీ ఒకడికి తీస్తున్నా లేదు, ఇద్దరు ఉన్నారు. పండగ వచ్చినట్టు ఇదో మాయ రమ్మన్నాడు. శివమాయ వచ్చినాడు. కరెక్ట్ టైం వీడియో తీటాకి దిగు. పక్కకెళ్ళు. వద్దురా, నీడ ఎండ వస్తుంది. ఎండ తగిలి నీడ వచ్చేది.
యువకులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ చెట్ల పండగలోనే. ఇతను ఎక్కరా ఇది ఇది ఈ యువకుడు ఆ గ్రామానికి చెందిన యువకుడే ఉత్సాహంగా ఈ యొక్క చెట్ల పండగలను పాల్గొన్నారు. కొత్త పగులుతుంది అలా ఎక్కితే. నా పెద్ద ఆయన ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఎక్కనెత్తున్నాడు లోపల నుంచి. పాంగాండి కోసం సొల్లు చెప్పమంటే చెప్తాడు సొల్లు. వద్దు బాబు ఎక్కలేకపోతున్నాను. ఒక దెబ్బ ఇరా పైకి. ఆడలేదే నీకు అలవాటు. నాకు అలవాటు కాదు, ఒక దెబ్బ ఇయ్యి ఏదో. పీతులు మెట్టక్కడ కలుతుంది సడద్ దాగి వారు జనాలు. ఇది ఇప్పుడు ఒకటేరా చెట్టు ఇంకా. ఇప్పుడు పైన అయితే చెట్ల పండక్కి దాచిన చెట్టుని చూస్తున్నాం మనం. ఆయన ఎక్కి ఉన్నాడు. ఈ ఒక చెట్టులోనే సుమారుగా ఎంత కళ్ళు అయితే దొరుకుతుందో చూద్దాం మన కిందకు వచ్చిన తర్వాత. సుమారుగా 10 లీటర్ల దగ్గరలో కనిపిస్తుంది నాకైతే దూరం నుంచి విజువల్స్. మీరు 300 దూరంలో కొండముచ్చి కనబడుతుంది. మా బాబురాజు లాగా ఉంది. మనం చూసుకున్న విజువల్స్ అయితే ఆయన చూడండి చాలా జాగ్రత్తగా చాలా చక్కగా నిదానంగా డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాడు కళ్ళని. ఇటువంటి సాంప్రదాయాలకు మారుపేరైన మన నరసింహ గారి మాటల్లో తెలుసుకుందాం మనం. చెప్పండి సార్ మీరు. మనకి మీ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సందళ్ళు ఏ రకంగా అయితే జరుగుతున్నాయో వాటి కోసం కొంచెం మీ మాటల్లో ఉత్సాహంగా వివరించండి. మీ మాటల్లో చెప్పాలండి సార్, మాట్లాడాలి మీరు. నాకు పట్టేడతారా బాబు నీవు? కాదు, ఇప్పుడు చెట్ల పండగకి గురువు ఎవరికి పట్టించుకోవాలి. నా పెట్టారా అని చూడాలి మీ పాంగండు. మీ యొక్క మీ ప్రాంతంలో ఉన్న అటువంటి గిరిజనులు మొత్తం ఈ యొక్క ఫుటేజ్ని వారు కూడా వీక్షించగలరు. ఇంకా మనం ఇంతమంది అనుకున్నాం, ఇంకా చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇదిగో శ్రీనివాస్ గారు చూడండి, బాడీ బిల్డర్లా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కండరాలు ఎంత బిగ్స్గా ఉంటాయో తెలపడం కోసం. మగవారే అనుకున్నాము, ఈ మధ్యలోనే సుమారుగా స్త్రీలు కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలోనే. మీ పేరు చెప్పండి మేడం. పేరు చెప్పంట. ఈ యొక్క చెట్ల పండుగలో ఈ స్త్రీ కూడా ఇగో ఈ మాటల్లో ఒక సీనియర్గా ఉన్నటువంటి సోలం వెంకన్న దొర గారు ఈ యొక్క వీళ్ళిద్దరే ఇటువంటి యొక్క ప్రాంతంలోనే జరుగుతున్న అనేక రకమైన పండుగలకి ముఖ్యంగా ముందుగా ఉండి నడిపించే వాళ్ళు. చెప్పండి మీ పేరేంటండి? మీ పేరు చెప్పండి. వెంకన్న దొర గారు, గత ఎన్నాళ్ళుగా ఈ యొక్క పంటని దిగుమతి చేసుకుంటారు మీరు? కళ్ళుని దిగుమతి చేసుకుంటున్నారు? 3 నెలలు ఉంటుంది. సుమారుగా 3 నెలలు అంటున్నారు వీళ్ళ మాటల్లో. మీ మాటల్లో చెప్పండి. ఇటువంటి పండగలు మీరు మీ పూర్వం నుంచి తరతరాలుగా వస్తున్న సంప్రదాయంగా భావించి చేసుకుంటారా? ఎలా చేసుకుంటారా? ఇంకా మా పూర్వం నుంచి ఇంకా చెట్టు పండుగ అంటే చేసుకుంటాం. చెట్టు పండుగలు అయితే సాంప్రదాయ ప్రకారంగా చూడండి మీరు విజువల్స్ అయితే పైన కలిగిస్తున్నారు. అది వీళ్ళు ఆచారంగా భావించుకొని పూర్వం నుంచి వచ్చున్న ఆచారాలని వీళ్ళు పాలు పంచుకొని ఆ యొక్క ఆచారాన్ని మరవకుండా నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటండి దీనివల్ల? ఏంటంటే అదే కళ్ళు గీసుకుంటాం, తాగేతాం, నిద్రైతే పడుకుంటాం, దొల్లి ఉంటాం, దొల్లకుండా ఇంటికి వెళ్తాం. దీనివల్ల మీకు ఏమైనా ఉపాధి కలుగుతుందా?
ఉపాధి అంటే ఇంకా ఇదంటే మేము అలాగా తాగేతుంటాం కళ్ళు. అంటే మీరు దీని నుంచి ఎటువంటి ఒక ధన రూపంలో కానీ మీరు ఎటువంటి ఏదైనా మీకు అందుతుందా ఏమైనా అమ్మడం ఇట్లాంటి అలాంటివి మాకు ఉంటాయండి. ఓన్లీ గీసుకొని తాగేసి ఇంకా దొలుగు ఉండడమే. ఓకే. అయితే మీరు ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా వచ్చిన యొక్క మీ యొక్క బంధువుల్ని అలాగే చుట్టాలు బంధువులు వస్తే ఒక్క బంధువులకి మాత్రమే అంత ఉచితంగా పోయడం జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా సుమారుగా 10 లీటర్లు అని చెప్పాను. ఇప్పుడు ఎంత మనకి ఆయన 20 లీటర్లకి ఆయన పట్టుకెళ్ళాడు. కిందకి ఎంత ఎన్ని లీటర్లు తీసుకొస్తారో చూద్దాం. ఎంత ఉత్సాహంగా మరి కళ్ళు తీయారంటున్నారు వీళ్ళు. మళ్ళీ వచ్చిన దానికి పైకి పంపుతున్నారు. ఇందాక చాలా మంది దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు చాలా ఉత్సాహంగా దగ్గరికి పాల్గొనడం జరుగుతుంది. దగ్గరకు వస్తున్నారు అందరూ. చూడండి హైదరాబాద్ అలాగే నిన్న వచ్చిన అక్కడ దొరకలేదు. ఇలా వచ్చింది దియ్యుడు అది అలా బరుతుంటాడు. అది తీ మనం చూస్తున్నాం ఎటువంటి కల్తీ లేని కళ్ళను అయితే మనం. సరే మరి జ్యోతి గారి మాటలు తెలుసుకుందాం. ఈ కళ్ళ యొక్క స్వేచ్ఛ ఎట్లా ఈమె మాటల్లో తెలుసుకుంటే చెప్పాలి మీరు. ఇక్కడ కళ్ళు పోసారు బాగా నరసందర్ గారు. ఈ వింత ప్రయోగాలు బాగా చేస్తున్నారు. చూడండి మేడం, చెప్పండి, మీ మాటల్లో చెప్పాలి. అన్నారు కానీ కళ్ళు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి మనకు క్యాన్సర్ వ్యాధులకు కూడా ఎంతో న్యాయం చేయగల కెపాసిటీ ఉన్న ఈ యొక్క ఏమంటారు తాటి చెట్ల నుంచి వచ్చే ఈ తాటి కళ్ళుని మనం చాలా రకాలుగా వీడియోకి 30% 20% వచ్చిందిరా. పైకి కూడా ఒకరోజు నాడుతారు కానీ నీళ్ళు పోయానా ఎవరు పైకి జరనా కదా పైకి తాగడం నాకు నీళ్ళు పోసి అవును పోసిన పోతారు కదా అప్పుడు పడతాయి కదా వెనకాల నుండి బండి వేసుకొని మూడు టిప్పులు అంటే ఒక టిప్పు 2 టిప్పులు ఇప్పు వచ్చి ఒక టిప్పు కదా. ఈ కర్ర నీ కర్ర తడిచిపోదు మరి. మా పెదనాన్న కింద లింగి కానీ కొడతాను. బాబే మరి నువ్వు వెనకాల లాస్ట్ పోయాలి. ఇప్పుడు ఎక్కువ అది నీరు ఫస్ట్ కాలు పోయినారు. చెప్పు జ్యోతి, ఏం చెప్పాను చెప్పేదో ఒకటి. నువ్వు అంటారా ఇప్పుడే చెప్తున్నాడు. అందరు చేరినప్పుడు అప్పుడు చెప్పాలి. అయ్యో ఇంకా కట్టుకోవాలి మోదోలు కాడ. మనకి తాగడానికి కొంచెం చిన్న బొక్క దొరికితే చాలు. ఇంకా మొత్తం నీళ్ళు చేసి తింటారు.
ఈవిడ మాటల్లో చూపించు ఈవిడ ఏం చెప్తుంది ఈవిడ అసలు చెట్ల కాడికి వచ్చిందంటే లేడీస్ ఉద్దేశం తెలుసు కదా. చెప్పండి మేడం. గీతర్ గారు వాళ్ళ ఆవిడ గారు తాగేసి కొట్టుకుంటారు. పెద్ద గీత జరుగుతుందమ్మా పండగ ఉత్సాహంగా ఉందా, ఉల్లాసంగా ఉందా? కోడి కనబోతలేదు ఇక్కడ. ఏ రశివ నువ్వు మాట్లాడతా ఉంటే తీయాలరా దిగుతప్పుడు ఎక్కినప్పుడు ఆల్రెడీ అయిపోయినాయి అన్ని.